ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం కాశీలో లేదు, రామేశ్వరంలోనూ లేదు, ఆసియా ఖండంలో వేరెక్కడో కాదు. అది మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో ఒక ఆలయంలో ఉంది. ఈ విషయం నేను సొంతంగా చెప్పట్లేదు, ఒక ప్రముఖ దినపత్రికలోని వార్తను మీకు చెప్పాను. ఈ ప్లే అవుతున్న వీడియో నేను తీసిందైతే కాదు, వేరే ఛానల్ నుంచి నేను సేకరించాను ఈ వీడియో. ఈ ఆలయం రేణిగుంట నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రైన్లో ఈ ఆలయానికి రావాలనుకున్న వారు నియరెస్ట్ రైల్వే స్టేషన్ రేణిగుంట రైల్వే స్టేషన్. బస్సులో రావాలనుకున్న వారు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే తిరుపతి వరకు బస్సులు ఉన్నాయి. తిరుపతి నుంచి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. ఈ ఆలయానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రేణిగుంట ఎయిర్పోర్టు. ఇక ఓన్ వెహికల్లో వచ్చే వారికి ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కలదు. పార్కింగ్కు కారు 4 వీలర్కు 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మానవుడి సృష్టి ఆవిర్భావానికి కారణమైన మానవ పురుషలింగాకారంలో ఉన్న ఏకైక శైవక్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయం ఈ గుడిమల్లం. సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత, దేహంలోని ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవతను స్థాపించి పూజించారు. అణువు నుండి బ్రహ్మాండం వరకు ఒకదానికి ఇంకోదానికి ఉన్న సంబంధాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన వాళ్ళు గుర్తించారు. మన దురదృష్టం ఏమిటంటే వీటి వెనుక దాగి ఉన్న రహస్యాలను క్షుణ్ణంగా వివరించగలిగే గ్రంథాలు సామాన్యులకు అర్థమయ్యే భాషలో లేకపోవటం, వివరించే మహానుభావులు లేకపోవటం. ఒకవేళ ఇప్పుడున్న సమాజం ప్రకారం మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తామంటే కింద కామెంట్లలో ఈ విధంగా రాస్తారు చూడండి. శివుడికి రింగు వెంట్రుకలు ఉంటాయా, అది బుద్ధుని గురించిన టెంపుల్ అంటున్నారు. అంటే ఈ కామెంట్లో అందరూ పెడుతున్నారని కాదు, మన విషయాలను సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారని. అంతేగాని మన సనాతన ధర్మంలో వారు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారని నేను రాయటం లేదు, నేను చెప్పటం లేదు. ఫస్ట్ ఇందులో నేనేమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. ముందుగా మనం ఈ ఆలయం ఎంట్రన్స్కి వస్తే శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఉంటుంది ఎంట్రన్స్ ఇది. ఈ ఆలయానికి కుడివైపు చూసినట్లయితే మనకు కారు పార్కింగ్ సౌకర్యం అయితే ఉంటుంది. తిరుపతి నుంచి ఈ గుడిమల్లం ఆలయానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే మనం ఎడమవైపు తిరిగితే ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. శివాలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. స్వామివారు తన 2 భార్యలైన వల్లి, దేవసేనతో ఒకే గర్భాలయంలో వెలసి ఉండటం అరుదు. అలాగే నెమలి వాహనం దక్షిణముఖంగా ఉండటం కూడా విశేషమే. ఇక స్వామివారు 6 ముఖాలు 12 భుజాలతో దర్శనమిస్తారు. అందుకే ఆయనను షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు. గుడిమల్లం ఆలయంలో పార్వతీదేవి ఆనందవల్లి అనే పేరుతో కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే దగ్గర ఉండటం వల్ల అమ్మవారు వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నాక త్రిమూర్తులు అమ్మవారిని ఇక్కడే స్థిరపడి ఉండమని, తనని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చే శక్తిని ప్రసాదిస్తామని చెప్పారు. గుడిమల్లం ఆలయంలోని సూర్య భగవానుడి విగ్రహం కోనార్క్ సూర్య దేవాలయంలోని విగ్రహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. కోనార్క్ లో సూర్యుని చేతిలో వికసించే తామర మొగ్గలుంటే, గుడిమల్లంలో స్వామివారి చేతిలో 2 తామర మొగ్గలు ఉంటాయి. ఈ తామర మొగ్గలు ఉదయించే సూర్యుడికి ప్రతీక. అంతేకాకుండా ఇక్కడి స్వామివారి విగ్రహం ఇప్పుడే నిద్రలేచినట్లు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది ఈ ఆలయంలోని విశిష్టత. గుడిమల్లం ధ్వజస్తంభం దగ్గర ఉన్న 15 రంధ్రాలు 15 తిథులకు ప్రతీక. ఇందులోంచి 9 రంధ్రాలు కనబడుతున్నాయి కదా, ఈ 9 కూడా నవగ్రహాలకు ప్రతీక. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయనానికి మారినప్పుడు ఇందులోంచి వచ్చే 15 కిరణాలు ఈ నవగ్రహ రంధ్రాల గుండా 7 అడుగుల క్రింద ఉన్న స్వామివారి పాదాల దగ్గర చేరి 9 సూర్యకిరణాలు పడతాయి. ఇది ఈ ఆలయంలోని విశిష్టత. ఆలయం లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ స్వామివారి దగ్గర దక్షిణామూర్తి, అభయహస్త వెంకటేశ్వర స్వామి, చతుర్ముఖ బ్రహ్మదేవుని విగ్రహాలు ఉన్నాయి. సడన్గా నా వాయిస్ వచ్చిందని భయపడకండి. ఇదంతా కూడా జెమినీ AI ఉపయోగించి వాయిస్ చెప్పాను. అంటే నా వాయిస్ మీకు ఎలా ఉందో తెలియట్లేదు, ఎందుకంటే నాకు వ్యూస్ ఏవి రావట్లేదు. ఇంకా ఈ ఆలయం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అంటే పూజారులు అయితేనేమి, ఇక్కడ చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఎక్కడ కూడా మనకు లిఖితపూర్వకంగా ఆధారాలు అయితే లేవు. ఇక్కడ ఏకశిరలో త్రిమూర్తులు ఉన్నారండి. రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై వచ్చాడు ఇక్కడికి. మరగుజ్జు ఆకారం, రాక్షస రూపం అనమాట బ్రహ్మదేవుడి. ఆయన భుజాల పైన పాదాలు మోపి నిలబడుకొని ఉన్నాయి. ఆయన పరశురాముని అవతారం మహావిష్ణువు. ఆ పైన ఉన్నది ఈశ్వరుడు. బ్రహ్మ పరశురామ అవతారంలో మహావిష్ణువు, మానవ పురుషలింగాకారంలో శివుడు
ఉంటారు. శ్రీభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షస అవతారంలో ఉన్న బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వరింభులింగం. వారి వాయిస్ ఎందుకు పెట్టానంటే ఈ గుడి యొక్క చరిత్ర నాకు తెలియదు. తెలుసుకోకుండా ఏదంటే అది మీకు చెప్పి ఈ టెంపుల్ యొక్క చరిత్ర నేను పాడు చేసిన వాడిని అవుతాను. అందుకనేసి ప్రధాన అర్చకుల మాటల్లోనే మీకు వివరించాను ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని. ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా అంతులేని రహస్యాలను కలిగి ఉంది. కాబట్టి మీలో ఎవరైనా తిరుపతికి వచ్చినా అంటే స్వామి వేడుకొండల స్వామి వారిని చూడడానికి వచ్చినా మీకు టైం ఉంటే కంపల్సరీ ఈ ఆలయానికి అయితే రండి. ఇంకా ఇక్కడ నిత్య అన్నదానం, ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. బయట చూడడానికి ఒక ఆవు దూడకు పాలిస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉందన్నమాట. అయితే చిత్రం ఏంటంటే మధ్యలో కొన్ని భాగాలు మనం క్లోజ్ చేసినట్లయితే ఆ యొక్క పిక్చర్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏనుగు రూపంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది తొండంగా ఫ్రంట్ లెగ్ లో ఒకటి తొండంగా మారుతుంది. అంటే ఇదంతా ఏనుగులాగా మారడం అనేది విశేషం. ఏం చెప్తారంటే పల్లవుల యొక్క ప్రత్యేకతగా చెప్తారనమాట. వాళ్ళు ఏనుగుని ఆరాధించేవాళ్ళు కాబట్టి వారి యొక్క ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ డిమాండ్ చేయట్లేదు.